ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఏంటి, విశ్వాసముతో ప్రార్థన చెయ్యము. ఇదే ఆత్మీయ జీవితంలో చాలా మందికి నష్టము కలుగుతూ ఉంది. చూడండి, ఇంగ్లాండ్ దేశంలో ఒక పాస్టర్ గారు సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఆయనకు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు సుమారుగా ఒక 8 ఎకరాల స్థలమును ఇచ్చారు, మందిరము కట్టుకోవడానికని ఇచ్చారు. 8 ఎకరాల దాంట్లో అంత కొండలు గుట్టలు అట్లా ఉన్నాయన్నమాట. మొత్తం ఎత్తెత్తు ప్రదేశాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు బండలు ఉన్నాయన్నమాట. కొంచెం ప్లేస్లో మాత్రమే కొంచెం చదునుగా ఉంది కాబట్టి ఆ పాస్టర్ ఆ ప్రాంతంలో చిన్న చర్చిని కట్టుకొని మందిరాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆదివారమున ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. నువ్వు విశ్వాసముతో ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయబడును గాక అని నువ్వు ప్రార్థన చేశావంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని వాక్యం చెప్పాడు. చెప్పి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆదివారపు కూడికంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఎవరికైనా సరే దీని విషయంలో మన విశ్వాసముతో ప్రార్థన చేయాలని ఇష్టం ఉన్న వాళ్ళందరూ సాయంకాలమున మరలా లేకపోతే మరొక రోజున నేను చెప్పే రోజున వచ్చి మీరందరూ కూడా కూడుకుని ప్రార్థన చేద్దాము అన్నాడు. సరే, పాస్టర్ గారు చెప్పిన రోజున అందరూ వచ్చేసారు. చాలామంది వచ్చారు, అందరూ రాలే, మందిరం అంతా రాలేదు, కానీ ఎక్కువ భాగం అయితే వచ్చారు. ఆ రోజు వాళ్ళందరూ ప్రార్థన చేశారట. ప్రభువా, నువ్వు ఆదివారం మాకు వాక్యం చెప్పావు కదా, విశ్వాసముతో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తబడి సముద్రములో పడవేయబడినని ఆ వాక్యమును చెప్పావు. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి మాకు ఆ రీతిగానే మేము మా స్థలములో మేము పెద్ద మందిరము కట్టుకోవాలి, ఈ కొండ ఎత్తివేయబడాలి ప్రభు అని ప్రార్థన చేశారు. చూడండి, మరుసటి రోజు ఏమైందంటే టెలికాము ఆఫీసు వాళ్ళు ఫోన్ చేశారు పాస్టర్ గారికి. వాళ్ళది పక్కల స్థలమే. వాళ్ళ స్థలం ఎలా ఉందంట, అంత గుంతలు 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 ఉందన్నమాట. ఆ స్థలం అంతా ఎలా ఉంది, గుంతలుగా ఉంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీ స్థలములో ఉన్నటువంటి ఆ బండలు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ మేము మా గుంతలలో వేసుకుంటామన్నారు. అనే లోపల ఆశ్చర్యపోయాడు పాస్టర్ గారే. ఆశ్చర్యపోయి వెంటనే ఫోన్లు కొట్టేశారు. అందరూ ఇంకా హ్యాపీగా అందరూ మందిరానికి వచ్చేసారు. వచ్చి ఈ విషయం చెప్పి చాలా ఆనందించారు. అయ్యో ఏంటిది గొప్ప అద్భుత కార్యం, మనం ఒక్కరోజు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చెయ్యగానే ఇంత గొప్ప అద్భుతమా అని చాలా స్తుతించారు, ఆరాధించారు. ఇక చూడండి, వెంటనే ఆ టెలికాం ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి అయితే నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా మీరు చెప్పిన మాటకు మేము సమ్మతమే అన్నాడు. అని చూడండి, మరుసటి రోజు పని ప్రారంభమైంది. క్రేన్స్, పెద్ద పెద్ద క్రేన్స్ వచ్చినాయి, బుల్డోజర్లు వచ్చి ఆ రాళ్లను పెద్ద పెద్దవన్నిటినీ రాళ్లను అన్ని రప్పలను అన్నీ తీసుకుపోయి గుంతలలో వేసి పూడ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడేమో కొండ తరిగిపోయింది. అయితే వాళ్ళు అన్నారు, అయ్యా మీరు బాగా మీ బండలు మా బండలన్నీ తీసుకున్నారు కదా, ఇక చదును భూమిగా చెయ్యండి అని అడిగినారు. సరే, ఎలాగో కేసు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, కాబట్టి అందరూ కూడా వాళ్ళు చాలా సంతోషపడిపోయి అంత చదును భూమి చేసేసారు. చేసి వాళ్ళ కొండలను బండలను అన్ని వీళ్ళు తీసుకున్నారు, గుంతలలో వేసుకున్నారు కదా. $5,400 ఎక్స్ట్రాగా వాళ్ళ చేతిలో ఇట్లా పెట్టి, అయ్యా మీ యొక్క బండలను మీకు ఇక్కడ ఉన్నటువంటి మట్టినంతా మేము వాడుకున్నాం కదా, దానికి ఖరీదుగా $5,400 మీకు ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. $5,400 పెద్ద మందిరాన్ని వాళ్ళు కట్టుకోవడము జరిగింది. అంటే చూడండి, ప్రార్థనలో ఏముంది వాళ్ళ దగ్గర, విశ్వాసము ఉంది. ప్రార్థనలో